రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు. ఎప్పుడా అని మనం వేచి చూస్తున్న పథకాలకైతే ఎన్నికల షెడ్యూల్ అనేది బ్రేక్ చేయడం జరిగింది. మరి ఆ పథకాలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి, ఎట్లా అమల్లోకి వస్తాయి, ఇప్పట్లో వస్తాయా రావా అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. కానీ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతన్న, ప్రతి ఒక్క తెలంగాణ ప్రజానీకం, మన సబ్స్క్రైబర్లందరూ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీకు తోచిన 2-3 మందికి షేర్ చేయండి. ఈ విధంగా చేయడం వల్ల మన వీడియో అనేది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజానీకానికి చూపించడం జరుగుతుంది. ఈరోజు విషయంలోకి వెళితే, తెలంగాణలో అమల్లోకి వచ్చిన ఎంపీ ఎన్నికల కోడ్, రైతు బంధు, ఆసరా పింఛన్లు ఆ తేదీ నుండే అమలవుతాయి. ఏ తేదీ నుంచి అమలవుతాయి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాం. రైతన్నలకైతే ఎప్పుడు అని ఎదురు చూస్తున్న ఎంపీ ఎలక్షన్ కోడ్ అనేది రానే వచ్చింది. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు రైతు బంధు కానీ ఆసరా పింఛన్లు కానీ ఇవ్వలేదు. ఎప్పుడో వస్తాయని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. కానీ దీన్ని బట్టి చూస్తే, ఒకవేళ ఇప్పటికే నిధులను మంజూరు చేసి ఉంటే రైతు బంధు మాత్రం ఈ 2-3 రోజుల్లో, అదేవిధంగా అంటే ఇప్పటివరకు చీఫ్ సెక్రటరీకి మన సీఎం గారు రైతు బంధు నిధులను రిలీజ్ చేయండి అని ఇప్పటివరకు చెప్పి ఉంచితే, అదేవిధంగా మనకు మార్చిలో ఇవ్వాల్సిన ఆసరా పింఛన్లు ఇవ్వండి అని సిఎస్ శాంతి కుమార్ గారికి సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొంటే, యథావిధిగా నిధులు మంజూరైతే యథావిధిగా రైతు బంధు కానీ ఆసరా పింఛన్లు కానీ పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ సీఎం గారు పేర్కొనకపోతే సెంట్రల్ కమిషన్, అదే ఎన్నికల కమిషన్ని పర్మిషన్ తీసుకొని ఇవ్వాలి. ఆసరా పింఛన్లు మార్చి 20 నుంచి రావడం జరుగుతుంది. ఒకవేళ నిధులను విడుదల చేయకపోతే జూన్ 4, ఆ తర్వాతనే రైతు బంధు, రైతు భరోసా, అదేవిధంగా ఆసరా పింఛన్లు కూడా రావడం జరుగుతుంది. ఈ విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజలను మోసం చేసి ఎన్నికలకు వెళ్తుంది. ప్రజలు, నేతలు, అదేవిధంగా రైతన్నలు తగిన బుద్ధి చెప్పి ఎన్నికల నగరాన్ని ముగిద్దాం మిత్రులారా. గుర్తుంచుకోండి, మనకైతే ప్రజాపాలన చేసే ప్రభుత్వం కావాలి, కానీ ప్రజలను మోసం చేసే ప్రభుత్వం మనకొద్దు. మహిళలకు ఉచిత బస్సు తప్ప కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన ఈ 104 రోజుల పరిపాలనలో ఎలాంటి ప్రభుత్వ పథకం కూడా ముందుకు రాలేదు. మహిళా సోదరులకి 2,500 రూపాయలు ప్రభుత్వం ఇవ్వలే. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి ఇల్లులు ఇవ్వలేదు. 500కే గ్యాస్ సిలిండర్ అని ఇంకా అమలు చేయలేదు.